వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో అయితే కనుక డీటెయిల్గా సాటర్డే ఎపిసోడ్ ఏం జరిగింది, దాని తర్వాత కళ్యాణ్ వాళ్ళ డాడీ వచ్చి ఏం మాట్లాడారు, అసలు మెయిన్ రీజన్స్ ఏమున్నాయి, కళ్యాణ్ వాళ్ళ డాడీ పాజిటివ్గా మాట్లాడిన మాటలు ఏంటి, దాని తర్వాత బర్నీ వాళ్ళ అమ్మగారు వచ్చారనమాట, దాని తర్వాత బర్నీ గారు గురువు కూడా వచ్చారనమాట. దివ్యాస్ ఫ్యామిలీ ఇమాన్యుయల్ వాళ్ళ బ్రదర్ వచ్చి వీళ్ళకి ఇండైరెక్ట్గా ఏమేమి సజెషన్స్ ఇచ్చారు ఏంటని చెప్పి ఈ వీడియోలో డీటెయిల్గా మాట్లాడుకుందాం. మెయిన్ పాయింట్ ఏంటంటే కనుక మామ, తనుజాకి దివ్యాకి మధ్యన ఘర్షణకి నాగ్ సార్ ఒక జడ్జిగా ఉండి ఆయన ఏం జడ్జిమెంట్ ఇచ్చారు, ఎవరు మిస్టేక్ చెప్పారని చెప్పి డీటెయిల్గా ఈ వీడియో మీకైతే కనుక నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మామ. చూసే ప్రతి ఒక్కరికి నేను ఎప్పుడు చెప్పేదే, ప్రతి ఒక్కళ్ళు వీడియోకి అయితే లైక్ చేసి కామెంట్ కూడా పెట్టండి. మీరు తనుజా ఫ్యానా, ఇమాన్యుయల్ ఫ్యానా, కళ్యాణ్ ఫ్యానా, సుమన్ ఫ్యానా, సంజన ఫ్యానా, ఎవరి ఫ్యాన్ అయితే వాళ్ళైతే వాళ్ళకి ఓట్ చేసుకోండి నెక్స్ట్ వీక్ నుంచి. సో ఒక 4 మెంబర్స్ నేమ్స్ అయితే చెప్తాను మామ. ఈ 4 మెంబర్స్లో ఫినాలే ఎవరు కొడతారు బిగ్ బాస్ 9 తెలుగు సీజన్లో అని చెప్పి ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్న నేమ్స్ ఒకటి ఇమాన్యుయల్, తనుజ, కళ్యాణ్. 4th నేమ్ ఎవరిదో చెప్పండి. నేను అనుకోవడం 4th వన్ సుమన్ అన్న ఉంటాడని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో వీళ్ళ నలుగురిలో ఎవరు కప్పు కొడతారో కామెంట్ రూపంలో తెలియజేసి ఛానల్ అయితే కనుక మస్ట్ అండ్ షుడ్గా లేట్ చేయకుండా సబ్స్క్రైబ్ చేయండి మామ. సో మనం ఇక్కడ లేట్ చేయకుండా ఈ వీడియోకి వెళ్ళిపోతాం. ఇక్కడ నుంచి నేను చెప్పే పాయింట్ ఏదైతే ఉంటుందో ఇక్కడ నుంచి ఎండ్ పాయింట్ వరకు ఈ ఎపిసోడ్లో చెప్పింది నేను చెప్తాను మామ. సో ఎప్పుడో స్టార్ట్ అయింది ఎపిసోడ్ అయితే కనుక, స్టార్ట్ అయిన తర్వాత దివ్య బర్నీ గారికి అక్కడ మాట్లాడుకుంటున్నారు. నేను వెళ్ళిపోతే మీరు ఎవరితో గొడవ పెట్టుకోమాకండి, మీరేం ఏడవద్దు, నా గురించి ఎమోషనల్ అవ్వద్దు, అది ఇదని చెప్పి దివ్య స్టార్ట్ చేస్తుంది. బర్నీ గారు ఏమో ఏడుస్తూ ఉంటారు. ఇదిగోండి తుడుచుకోండి టిష్యూస్, ఏడవద్దు అని చెప్పి అపారమైన ప్రేమ చూపిస్తామంట ఆవిడైతే కనుక. సో నేను అసలు ఏడవట్లేదు, నేను ఎందుకు ఏడుస్తా, చిచి అసలు నేను ఏడవట్లా, లేదు మీ కడుపులో నీళ్ళు వస్తున్నాయి బర్నీ గారు, లేదు ఏడవట్లా, సరే. సో మళ్ళీ బర్నీ గారు రివర్స్ అడుగుతారనమాట. నేను వెళ్ళిపోతే నువ్వు హౌస్లో ఎవరితో గొడవ పెట్టుకోకని చెప్పి అడుగుతారనమాట. నేను ఖచ్చితంగా పెట్టుకుంటా, బరాబర్ పెట్టుకుంటా, నేను దాంతో అయితే గొడవ పెట్టుకునేదే. ఆ ఓట్స్ ఎందుకంది నేను ఆ ఓట్స్ ఎందుకంది, వెంట పడొద్దన్నా కూడా పడుతున్నానని చెప్పి మాట ఎందుకంది, ఇలా చీప్ పీపుల్స్లా కనిపిస్తున్నాను వీళ్ళ కళ్ళకి, మేమన్నా ఏంటో తాడోపేట తేల్చుకుంటా అని చెప్పి తేల్చుకొని హౌస్లో నుంచి వెళ్తా అని చెప్పి అన్న మాటలు ఏవైతే ఉన్నాయో దివ్య నిఖిత ఎలిమినేషన్ అవ్వకుండా ఉండడానికి ఈ ఒక్క రీజనే కారణం బాబు అని చెప్పి 100% బల్ల గుద్ది చెప్పాలి మామ. ఏమని ఇన్సిడెంట్ జరిగిందో ఆ రోజు దివ్య నిఖితకి తనుజాకి, ఆ ఇన్సిడెంట్ దాని గురించి ఫ్రైడే ఏమని డిస్కస్ చేసుకున్నారు. సాటర్డే అయితే కనుక ఎలిమినేషన్ బంద్ అయిపోయింది మామ. ఇది ఏమైతే ఫ్యామిలీ ఎంటర్టైన్ పరంగా నాన్న ఆ చెల్లి కూతురు దాని తర్వాత అమ్మ అని చెప్పి ఏదైతే నడుస్తున్నాయో ఇదంతా ఒక ఫ్యామిలీ బాండింగ్లా క్రియేట్ అయిపోయి జనాలందరికీ బాగా ఇంజెక్టెడ్ అయిపోయింది అనమాట. సో దివ్య వెళ్ళిపోతే అంతా డిస్టర్బ్ అయిపోద్ది కదా, అందువల్ల టీఆర్పీ రేపు పడిపోద్ది అని చెప్పి దివ్య నిఖితాన్ని ఎలిమినేషన్ నుంచి ఆపారనమాట. ఈ వీక్ అయితే నెక్స్ట్ వీక్ అయితే ఖచ్చితంగా ఉండొచ్చు, మిడ్ వీక్ ఎలిమినేషన్ జరగచ్చు, సో వీకెండ్లో అయినా జరగచ్చు, అదొక పాయింట్. సో ఇదంతా అయిపోయింది. సో అంతా అయిపోయిన తర్వాత మాట్లాడుకున్న తర్వాత ఒక గేమ్ పెడతారు, అంతా గేమ్ అంతా అయిపోయిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే కనుక రీతు చౌదరికి అయితే కంగ్రాచులేషన్స్ చెప్తారనమాట. సో కంగ్రాచులేషన్స్ చెప్పిన తర్వాత రీతు చౌదరికి అయితే తనుజాని లేపుతారు. తనుజాని లేపి ఇక్కడ ఎవరికి ఎందుకు మీరు ఇద్దరు గొడవ పడ్డారు, చిన్నదానికి కూడా ఇంత పెద్ద ఇష్యూ చేసుకున్నారు అని చెప్పి నాకు సార్ అడిగితే నా తప్పేం లేదు సార్, నేనేం చేయలేదు సార్ అని తనుజా గారు చెప్తారు. సో ఇక్కడైతే కనుక ఎవరి తప్పు ఏం జరిగిందని చెప్పి ఒకళ్ళని ఇండివిజువల్ అయితే లేపుతారు మామ. బర్నీ గారిని లేపుతారు. ముందు బర్నీ గారు అయితే కనుక ఆయన చెప్తాడు, ఇక్కడ టోటల్గా దివ్య మిస్టేక్ ఏం లేదు సార్, అక్కడ సిచ్యువేషన్ వచ్చింది, మాట్లాడుకున్నారు అందరూ, జరగడానికి కారణం మెయిన్ అని చెప్పి మన బర్నీ గారు చెప్తారనమాట. సో బర్నీ గారు కూడా చెప్పిన తర్వాత మళ్ళీ ఇమాన్యుయల్ అడుగుతారనమాట. నాకు సార్ అయితే కదా ఇమాన్యుయల్ ఎవరు ఇదంతా రీజన్ చేయడానికి కారణం అని చెప్పి అడిగితే, సో సార్ మొత్తం టోటల్గా ఏమో ఇక్కడ ఇమాన్యుయల్ చెప్తాడు, సార్ తనుజ తప్పేం లేదు సార్, దివ్య నిఖితానే కొంచెం రెచ్చిపోయి మాట్లాడింది, మీదకి వెళ్ళింది, అప్పుడు నేను తను ఆపాను, సో అలా మీదకి వెళ్తేనే గొడవ పెరిగింది సార్ అని చెప్పి ఇమాన్యుయల్ మళ్ళీ మన డిమాండ్ పవన్ అడుగుతారు అన్నమాట. డిమాండ్ పవన్ నువ్వు దగ్గరికి వెళ్ళి ఆపే బాగానే ఉంది, ఎవరి మిస్టేక్, ఎందుకు దివ్య నిఖిత బెడ్రూమ్ దాకా తీసుకెళ్ళి ఆపే బాగానే ఉంది, ఎవరి మిస్టేక్ అని చెప్తే ఇక్కడ టోటల్గా దివ్య నిఖిత మిస్టేక్ ఏం లేదు సార్, తనుజానే కొంచెం రెచ్చగొట్టింది. ఇక్కడ రెచ్చగొట్టడానికి మెయిన్ ఓట్స్ అంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ తనుజ అయితే కనుక ఓడ్ అంటదండి ఈ గొడవలో. మెయిన్గా చెప్పాల్సింది బిహేవియర్ అన్న మాట ఎత్తిద్ది. బిహేవియర్ అన్న మాట ఎందుకు ఎత్తావు, నువ్వు పర్సనల్గా తీసుకొచ్చి ఇక్కడ మాట్లాడమాకని చెప్పి దివ్య నిఖిత అంటదనమాట. సో దివ్య నిఖిత అన్న తర్వాత బిహేవియర్ అని చెప్పి మేడం గారు ఈవిడ అన్నారు. సో దీని తర్వాత పోవమ్మా అని చెప్పి దివ్య నిఖిత అంది మన తనుజని. సో
దీని తర్వాత రచ్చగొట్టి మాట్లాడకు అది ఇది అని చెప్పి మాట్లాడాలనుకున్నారు. దీని తర్వాత మళ్ళీ సో బిహేవియర్ అని చెప్పి తనుజ గారు అన్నారని చెప్పామా. దాని తర్వాత పిచ్చి పిచ్చిగా మాట్లాడకని చెప్పి దివ్య నిఖిత అందనమాట. సో పో అమ్మ అని చెప్పి తనుజ అన్నారు. సో పో రావమ్మ కూర్చో అమ్మ అని చెప్పి ఎటకారంగా అంది కదా. సో అలాంటివి అవన్నీ దాని తర్వాత వద్దన్న వెంట పడుతున్నావు నువ్వు, సిగ్గుండాలి అది ఇది అన్నట్టుగా మాట్లాడిన మాటలు ఏదైతే ఇవన్నీ ఉన్నాయో దివ్య నిఖిత అయితే కానీ తీసుకోలేకపోయింది. ఆ మాట అనకుండా ఉండాల్సింది. మళ్ళీ అంత దిగజారుతనంగా మాట్లాడారు కదా మన తనుజ గారు. సో మేడం గారు మీరైతే అలా మాట్లాడకుండా ఉండాల్సిందంటే వర్డ్స్ మాట్లాడే ముందు తోటి కన్సిడర్ చేస్తే ఎలా మాట్లాడడం నేర్చుకోవాలా. నువ్వు ఒక సీరియల్ యాక్టింగ్లో టైప్లో మాట్లాడమని చెప్పి దివ్య నిఖిత కనుక నువ్వు సీరియల్కి సెట్ అయ్యేలా మాట్లాడదని చెప్పి తను అంది. అక్కడతో ఖతం అయిపోయింది. మళ్ళీ నాకు సార్ అయితే కనుక తనుజని అడుగుతారు, నువ్వు ఎంత కెప్టెన్ అయినా కూడా నీ కళ్ళు నెత్తిరికెక్కినాయా అయ్యి అని చెప్పి నాకు సార్ కూడా గట్టిగా వార్నింగ్ ఇస్తారు. సో ఇంట్లో కన్నకూతురుతో తప్పు చేస్తే ఏమంటావు, కన్నకూతురిని మాటలని సర్ది చెప్పుకుంటావు. సేమ్ అదే రీతిలో చెప్పారు. దివ్య నిఖితాన్ని కూడా లేపి అసలు గొడవ జరగడానికి కారణమే నువ్వు అన్నట్టుగా దివ్య నిఖితాన్ని కూడా ఇచ్చి పడేశారనమాట. సో దివ్య నిఖిత కూడా నేను చేసిన తప్పే సార్ అని చెప్పి తను కూడా ఒప్పుకుంది. బట్ చిన్న చిన్న మిస్టేక్స్ అవన్నీ ఉంటాయి కదా అని చెప్పి తెలిసి కూడా నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు, ఒక మాటతో పోయేదానికి ఇంత పెద్ద గొడవ ఎందుకు చేసుకున్నావు అని చెప్పి తను కూడా నేను అరవడం తప్పే సార్, బట్ తన అన్న మాటలు నేను తీసుకోలేకపోయాని చెప్పి దివ్య నిఖిత అంది. సో ఏదేమైనా మీరు ఇలాంటి గొడవలు పడవద్దని చెప్పి తను సారీ చెప్తుంది. అంతా ఖతం అయిపోద్ది. తను కూర్చుంటుంది అనమాట. సో కూర్చున్న తర్వాత బర్నీ గారు ఆయింట్మెంట్ వీడియో ఇక్కడైతే కనుక అసలు బర్నీ గారిని లేపుతారనమాట. ముందు ఇక్కడ ఏం చెప్తారంటే కనుక బర్నీ గారు ఆయింట్మెంట్ రాసిన వీడియో అదంతా దివ్య నిఖిత చెప్తుంది, మనసులో పెట్టుకుంది సార్, పర్సనల్గా తీసుకుందని చెప్పి. బర్నీ గారు తనుజాకి ఆయింట్మెంట్ రాస్తున్న విషయం దివ్య నిఖిత ఎందుకు పర్సనల్గా తీసుకుంటుంది, తీసుకుంది అని చెప్పి మనం కరెక్ట్గా అర్థం చేసుకోవడానికి తీసుకుంది కరెక్టే. ఎందుకంటే కనుక ఆ రోజు బర్నీ గారు తనకు ఆయింట్మెంట్ రాస్తుంటే తను వచ్చి ఉంది మీ చేతి బాగాలేదు కదా అది ఇదని చెప్పి మీరు ఎందుకు రాస్తున్నారు, మీ హెల్త్ బాగుంటే నేను రాసిన ఏమనుకోను కదా అని చెప్పి బర్నీ గారి గురించి నువ్వెందుకు పర్సనల్గా ఫీల్ అవుతున్నావు, తప్పు కదా, అక్కడ దివ్య మిస్టేక్ ఉంది. దీని తర్వాత బర్నీ గారు ఆయింట్మెంట్ రాస్తానన్నా బాగానే ఉన్నా, ఆ రోజు నువ్వు హెడ్ మాస్టర్ ఎంజాయ్ చేసుకున్నావు, బర్నీ గారు చేతి బాగాలేదని చెప్పి నీ గురించి నువ్వు ఆలోచించుకో, ఆయన వేరే వ్యక్తి చేస్తే నీకెందుకు గర్చి, సో నీకు ఆ డిఫరెన్స్ ఎందుకు, నీ పార్షియాలిటీ ఎందుకు చూపిస్తానని చెప్పి దివ్య నిఖితను గట్టిగానే అడిగారు అనమాట నాకు సార్ అయితే కనుక. సో నాకు సార్ అయితే కనుక తిట్టారు తనుజాని, రైట్, వాళ్ళ గొడవలో బర్నీ గారు ఎందుకు లాగారు, మీ గొడవలో బర్నీ గారు ఎందుకు లాగా అని చెప్పి నాకు సార్ అన్నారు. సో ఆయింట్మెంట్ స్టోరీ ఇప్పుడు నేను చెప్పాను కదా, అది దివ్యాది మిస్టేక్ ఉందని చెప్పేసి నాకు సార్ అయితే కనుక ప్రూవ్ చేశారు. రైట్, ఓకే, బాగానే ఉంది. సో మాట జారిపోయా అనేసి అంది దివ్య, నాకు సార్ ఏమో మాట జారితే నువ్వు ఆటలో కూడా జారిపోతావు, జాగ్రత్తగా ఉన్నామని చెప్పి చెప్పారనమాట. సో దీని తర్వాత మెయిన్గా అయితే కనుక ఫ్యామిలీస్ వచ్చినాయి మావా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే కనుక బర్నీ గారి ఫ్యామిలీ నాగబాబు గారు వచ్చారనమాట. మన బర్నీ అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు నాగబాబు గారు వస్తారని చెప్పి, వాళ్ళ అమ్మగారు నాగబాబు గారు వచ్చారు. నాగబాబు గారు మంచిగానే మాట్లాడారు. బట్ బర్నీ బాగా అగ్రెసివ్, తను అనుగుణంగా చేయగలరు. బట్ ఇక్కడ ఏమో గంగిగోవులు అన్నిటికీ తలుగుతున్నారని చెప్పి నాకు సార్ అయితే డీటెయిల్గా చెప్పారు. సో వాళ్ళ అమ్మగారు కూడా మంచి మంచి సజెషన్స్ ఇచ్చారు, అందరూ బాగానే ఆడని చెప్పి. దివ్యానికి తను మాత్రం పర్టికులర్గా కొంచెం జాగ్రత్తగా ఉన్నమ్మా, ఎందుకు నీ ఆట నువ్వు ఆడుకో అని చెప్పి వార్నింగ్ ఇచ్చినట్టు అనిపించింది నాకైతే కనుక ఇండైరెక్ట్గా. సో వెళ్తూ వీళ్ళైతే కనుక ఒక పొజిషన్లో పెట్టాలి. సో నాగబాబు గారు అయితే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ బర్నీ గారిని పెట్టారనమాట. దాని తర్వాత తనుజ, 3 సుమన్, 4 ఇమ్ము, 5 సంజన. సో వీళ్ళు నాకు సార్ అయితే కనుక మన నాగబాబు గారిని సజెషన్స్ తీసుకొని ఎవరిని పొజిషన్లో పెడతారని చెప్పి పెడితే వీళ్ళ 5గురిని ఈ పొజిషన్లో పెట్టారు. సో దీని తర్వాత కళ్యాణ్ వాళ్ళ డాడీ వచ్చారు మామ. కళ్యాణ్ వాళ్ళ డాడీ వచ్చి మాట్లాడిన వాల్యుబుల్ వర్డ్స్ ఉన్నాయి మామ కొన్ని అయితే కనుక. వాళ్ళు ఒక మిడిల్ క్లాస్ పర్సన్స్, ఒక మారుమూల ప్రాంతంలో ఉండి నా కొడుకు ఈ స్టేజ్లో ఉన్నాడని చెప్పి ఆయన చాలా అప్రిషియేట్ చేసుకున్నారు. అలా అప్రిషియేట్ చేస్తూ నాకు సార్ నేను మా అబ్బాయి కొన్ని మాటలు చెప్పాలనుకుంటున్నానని చెప్పి స్టార్ట్ చేశాడు ఆయన. సో ఆయన స్టార్ట్ చేసిన విషయాలు, నాన్న నువ్వు చేసే పని 10 మందికి ఉపయోగపడాలి కానీ 10 మంది వల్ల నువ్వు ఉపయోగపడకూడదు, నువ్వు తినకూడదు అన్నట్టుగా చెప్పారనమాట ఆయన అయితే కనుక. దీని తర్వాత కన్నీళ్ళు చాలా విలువైనవి, సో ఏడవ మాకు పద్దాక ఒక్క చుక్క పడినా కూడా వెనక్కి రాదు. దాని తర్వాత కప్పు శాశ్వతం కాదు, నీసి శాశ్వతం. సో 10 మందిలో మంచోడు అనిపించుకోవడం కాదు, ప్రజల హృదయాలు గెలుచుకో, అదే చాలని చెప్పారనమాట. కప్పు ఎప్పుడైనా వస్తుంది, దాని తర్వాత కప్పు ఇప్పుడైనా మనది అవ్వచ్చు, దాని తర్వాత అయినా మనది అవ్వచ్చు. సో అది కాదు మనకేంటంటే కనుక గేమ్ ముఖ్యం, ఆడియన్స్ యొక్క హార్ట్స్ గెలుచుకోవడం ముఖ్యం అని చెప్తారన్నమాట. సో దీంతో పాటుగా
ఎద్దు బాగుంటే అద్దె ఎప్పుడైనా కట్టుకోవచ్చు అని చెప్పారు మామ. నిజంగా నైస్ వర్డ్స్ చెప్పారు మామ. సో మనం బాగుంటే ప్రజల్లో పేరు తెచ్చుకుంటే చాలు, జెన్యున్గా ఆడు, నీ గేమ్ గురించి ఎవరిని నువ్వు తొక్కేమాక అని చెప్పిన మాటలు సగం అయితే మనోడు ఆల్రెడీ కళ్యాణ్ ప్రూవ్ చేశాడు. అంత మంచి వర్డ్స్ ఒక తండ్రి దగ్గర నుంచి ఎలా వస్తాయో తండ్రి దగ్గర నుంచి నేర్చుకునే కొడుకు కూడా అదే అప్లై చేస్తాడు. సో పేరెంట్స్ బాగుంటే పిల్లలు బాగుంటారు. ఇక్కడ మెయిన్ ఎగ్జాంపుల్ అది మామ. సో ఆయన చూసి ఆయన స్ట్రగుల్ పడినవి వాళ్ళ కొడుకు అర్థం చేసుకుని రిసీవ్ చేసుకున్నాడు కాబట్టి ఇప్పుడు ఈ పొజిషన్లో ఉన్నాడు. దాని తర్వాత వాళ్ళ నాన్నగారు ఇంకో మాట చెప్తారు, మేము చిన్నప్పుడు వాళ్ళ దగ్గర తీసుకోలేకపోయాం, లాలేకపోయాం, మా సిచ్యువేషన్ ఆర్థిక పరిస్థితులు ఇలా ఉండడం వల్ల మేము చేయలేకపోయాం. బట్ ఈ రోజు అయితే కనుక నా కొడుకు కళ్యాణ్ అని కాదు, కళ్యాణ్ వాళ్ళ తండ్రి నేను చెప్పుకునే గర్వపడే స్టేజ్ మీద నేను నిల్చున్నాడు. చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా దీనికన్నా నాకైతే కనుక నేనేం కోరుకోవట్లేదని చెప్పి ఆయన చెప్పిన మాటలు చాలా బాగున్నాయి. ఆయన కూడా ఎవరిని ఏ పొజిషన్లో పెట్టాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే కళ్యాణ్ పెడతారు, సెకండ్ పొజిషన్లో ఇమాన్యుయల్, థర్డ్ పొజిషన్లో తనుజ, ఫోర్త్ రీతు, ఫిఫ్త్ డిమాన్. ప్రతి దాంట్లో డిమాన్ ఉంటున్నాడు. దాని తర్వాత కళ్యాణ్ డిమాన్ ఉంటున్నాడు, తనుజ. వీళ్ళిద్దరు అయితే కనుక ఇమాన్యుయల్ తనుజ వీళ్ళిద్దరు అంటున్నారు మామ. ఖచ్చితంగా టాప్ 2లో వీళ్ళిద్దరే వీళ్ళిద్దరిలో ఒకళ్ళు కొడతారని చెప్పి నాకైతే మనస్ఫూర్తిగా అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో కామెంట్ తెలియజేయండి. దీని తర్వాత దివ్య మళ్ళీ లోపలికి వెళ్ళిపోయి ఏడుస్తుంది. అసలు ఏంట్రా బాబు వీళ్ళు, అసలు గ్యాప్ వస్తే చాలు వీళ్ళ అసలు పారాయణం, వీళ్ళ ప్రేమ రామాయణం ఏంటో నాకేం అర్థం కావట్లేదు. అసలు వీళ్ళు ఇష్టం వచ్చినట్లు గ్యాప్ వస్తే చాలు ఈవిడ ఏడవడం, ఆయన ఓదార్చడం, లేకపోతే రీతు ఏడవడం, డిమాన్ ఓదార్చడం, ఇలా జరుగుతుంది ప్రజెంట్ అయితే కనుక. అసలు చూడడానికి మాకే అలాగ అనిపిస్తుంది. దీని తర్వాత డిమియా వాళ్ళ తాతగారు తన చిన్ననాటి స్నేహితురాలు వచ్చారనమాట. సో ఆవిడ వచ్చారు, తన మీద నెగిటివ్స్ ఏమైనా ఉన్నాయో పాజిటివ్ ఏమైనా వాళ్ళ తాతగారు మంచి సూపర్ వర్డ్స్ చెప్పాను మామ. నువ్వు ఆడు, నువ్వు ఆడగలవు, నువ్వు ఇది కాదు, నువ్వు ఇంత ఎక్కడ ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలో నువ్వు అది ఇంప్రూవ్మెంట్ చేసుకో, నువ్వు టాప్ 5లో ఉండాల్సిన దానివి. సో ఎవరితో ఏం బాండింగ్స్ అవసరం లేదు, బాండింగ్స్ ఎప్పుడు అలాగే ఉంటాయని చెప్పి తాతగారు అయితే కనుక ఇమాన్యుయల్ ఫస్ట్ పెట్టారు. తర్వాత తనుజ, కళ్యాణ్ థర్డ్ పొజిషన్, ఫోర్త్ పొజిషన్ డిమాన్, ఫిఫ్త్ పొజిషన్ రీతు. సో తాతగారు కూడా మంచి వర్డ్స్ చెప్పారనమాట మామ. సో ఆల్రెడీ ఆయన మన నాగ్ సార్ ఉన్నారు కదా, వాళ్ళ నాన్నగారికి తెలుసా. సో కృష్ణ గారి మూవీస్కి అన్ని మూవీస్కి ఆయన అయితే నాన్ స్టాప్గా వెళ్ళేవారంట. ఆ వర్డ్స్ కూడా చెప్పారు. దీని తర్వాత ఇమాన్యుయల్ కోసం అయితే కనుక వాళ్ళ బ్రదర్ వచ్చారనమాట, వాళ్ళ బ్రదరు. దాని తర్వాత అవినాష్ గారు వచ్చారనమాట మామ. సో ఇక్కడైతే కనుక ఇమ్ము గురించి చెప్పారు. సో ఇమ్ము గురించి కన్నా ఇమ్ము ఎవరితో పోటీ పడాలి, నీ పొజిషన్ ఏంటని చెప్పి అవినాష్ గారు వచ్చి చెప్పిన హింట్స్, దాని తర్వాత అవినాష్ గారు వచ్చిన కామెడీ చాలా అంటే చాలా బాగుంది. సో అవినాష్ గారు ఎవరిని ఏం పొజిషన్లో పెట్టారో చెప్తాను చూడండి మామ. సో అవినాష్ గారు అయితే కనుక ఇమాన్యుయల్ని ఫస్ట్ పెట్టారు, తనుజ సెకండ్, భరణి థర్డ్, ఫోర్త్ సుమన్, ఫిఫ్త్ దివ్య. సో ఈ పొజిషన్స్ ఏవైతే ఉన్నాయో ఎవరిని ఏ పొజిషన్స్ పెట్టారో దీన్ని బట్టి ఫస్ట్ భరణి గారి ఫ్యామిలీ, కళ్యాణ్ ఫ్యామిలీ, దాని తర్వాత మన ఇమాన్యుయల్ ఫ్యామిలీ, దివ్య ఫ్యామిలీ, వీళ్ళ నలుగురిలో చూసుకుంటే ఖచ్చితంగా రిపీట్ అయిన వాళ్ళు బాగా అందరిలో ఉన్నోళ్ళు ఇమాన్యుయల్, తనుజ, అక్కడక్కడ కళ్యాణ్. అంతే, వీళ్ళ ముగ్గురులోనే ఉందరా బాబు ట్రోఫీ. ఖచ్చితంగా వీళ్ళ ముగ్గురులే కొడతారు 100% అని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. వీళ్ళ ముగ్గురులో ఎవరు కప్పు కొట్టగలరు, ఎవరికి దమ్ముందని చెప్పి కామెంట్ రూపంలో వాళ్ళ పేరు అయితే కనుక మీరు తెలియచేయండి. వెరీ 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 ఇంపార్టెంట్. నెక్స్ట్ వీడియోలో ఆల్రెడీ 2 ప్రోమోస్ రిలీజ్ అయినాయి, ఈ సండే ప్రోమోస్. ఆ వీడియోస్తో 5:30కి మీ ముందుకు వస్తాను. ఓకేనా మామ? అంటిల్ దట్ వాచింగ్ మై వీడియోస్. సబ్స్క్రైబ్ చేయకుండా మాత్రం వెళ్ళొద్దు, దయచేసి చేయండి. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్, బాయ్.